సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగా. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 70వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అథ సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. అంటే 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. దాన్ని 3 షట్కాల కింద విభజించవచ్చు. షట్కము అంటే 6. ఆ విధంగా భగవద్గీతలో షట్కత్రయం ఉన్నది. ప్రథమ షట్కం, మధ్యమ షట్కం, చరమ షట్కం. 3 షట్కాలలోనూ 3 ముఖ్య అంశాలను చర్చించడం జరిగింది. ప్రథమ షట్కంలో అంటే మొదటి షట్కంలో మొదటి 6 అధ్యాయాలలో చర్చింపబడినటువంటి ముఖ్య అంశాలు జీవస్వరూపము, కర్మయోగము, పురుష ప్రయత్నం. జీవస్వరూపం అంటే ఈ జీవస్వరూపాన్ని 2, 3, 4, 5 అధ్యాయాల్లో వర్ణించడం జరిగింది. జీవుడెవరు అంటే జీవుడు శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు. జీవుడు వీటన్నింటినీ సాక్షిభూతంగా చూసేటువంటి చైతన్యం. శరీరం, మనస్సు క్షేత్రాలైతే చైతన్యం అందులో ఉండే క్షేత్రజ్ఞుడు. ఈ చైతన్యాన్ని సచ్చిదానంద ఆత్మ అని అంటారు. ఈ ఆత్మస్వరూపం చాలా చక్కగా 2వ అధ్యాయంలో 12 నుంచి 25 శ్లోకాల వరకు వర్ణించడం జరిగింది. 3వ అధ్యాయంలో పంచకోశ వివేకం ద్వారా దాన్ని చూపించడం జరిగింది. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహ. 4వ అధ్యాయంలో అకర్త అభోక్తగా చూపించబడింది. 5వ అధ్యాయంలో నవద్వారాలు ఉన్న పురంలో పురరాజుగా చెప్పబడింది. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. అలాగా జీవస్వరూపం సచ్చిదానంద ఆత్మగా చూపించబడింది. ఇక 2వది కర్మయోగం. ఇది చాలా ముఖ్యమైనటువంటి సాధన. నిజానికి ఆధ్యాత్మిక సాధనలలో మొట్టమొదటి సాధన. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. 3వ అధ్యాయం మొత్తం కర్మయోగానికే కేటాయించబడింది. దాని పేరే కర్మయోగం. 4, 5 అధ్యాయాల్లో కూడా కర్మ గురించి చర్చించబడింది. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభస. అలాగే 6వ అధ్యాయం మొదట్లో కూడా కర్మయోగం చర్చించబడింది. అనాశ్రిత కర్మ ఫలం
కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. కర్మయోగం అంటే ఏమిటి? కర్మయోగం అన్నప్పుడు సరి అయిన కర్మ ప్లస్ సరి అయిన దృక్పథం. సరి అయిన కర్మ అంటే సాత్విక కర్మ ప్లస్ పంచమహాయజ్ఞాలు. సరి అయిన దృక్పథం అన్నప్పుడు ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి. మూడవ విషయం పురుష ప్రయత్నం. పురుష ప్రయత్నం యొక్క ప్రాముఖ్యత చర్చించబడింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే మన హిందూ ధర్మం మీద చాలామందికి పెద్ద అపోహ ఉన్నది. మనం విధిని నమ్ముతామని, విధి చేతిలో కీలు బొమ్మలుగా మారామని అని అంటారు. లలాట లిఖిత రేఖ పరిమాష్టుం న శక్యతే. మన నుదుటి మీద రాసిన రాతను చెరపలేము అని, అలాగే మన పూర్వజన్మ కర్మను బట్టి మన నుదుట వ్రాతి ఉంటుంది అని, అందువల్ల మనమేమీ చెయ్యలేము అని అంటారు. పైగా భారతదేశం వెనకబడి ఉండడానికి కారణం లలాట లిఖితాన్ని నమ్మడమే అని కూడా నిందిస్తారు. కానీ ఇది నిరాధారమైనటువంటి నింద. మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం, నిజమే. కర్మ సిద్ధాంతం అంటే మన కర్మను మార్చలేము అని కాదు, విధిరాతను తప్పించలేము అని కాదు. కర్మ సిద్ధాంతం ఒకటే సూత్రాన్ని బోధిస్తుంది. ఏమిటది? ఇప్పటి మన జీవితం గతంలో మనం చేసినటువంటి కర్మల ఫలితం. అంటే దాని అర్థం ఏమిటి? భవిష్యత్తులో మన జీవితం ఇప్పుడు మనం చేసే కర్మల ఫలితమనే కదా. ఆ కర్మలు మన చేతిలోనే ఉన్నాయి కదా. మన ఫ్రీ విల్ను ఉపయోగించి మనకు కావలసినటువంటి లక్ష్యాలను మనం ఎన్నుకోవచ్చు. శాస్త్రం మనకు 4 పురుషార్థాలను నిర్దేశిస్తుంది. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. వాటిని పురుషార్థాలు అని ఎందుకంటుంది అంటే పురుషుడు ప్రయత్నం చేసి పొందాల్సినటువంటి లక్ష్యాలు అవి. అంతేగాని ఎక్కడో దూరంగా కూర్చుని దేవుడు ఇక్కడ మన తలరాతలను ఏమీ రాయడం లేదు. అది ఒక పెద్ద అపోహ. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ అంటూ చూసాం. మనమే ఉద్ధరించుకోవాలి. అలాగని దేవుడు బాధ్యత లేకుండా చూస్తూ కూర్చోడు. నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ దానికి ముందు నువ్వు నీ ప్రయత్నం చెయ్యి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కర్మణ్యేవాధికారస్తే అంటే కర్మ చేసే అధికారం నీకు ఉంది అని చెప్పాడు. ఫ్రీ విల్ యొక్క ప్రాముఖ్యత, వ్యక్తిగా మనం చెయ్యాల్సినటువంటి కృషి, మనం ఎన్నుకోవాల్సిన విధి గురించి నొక్కి చెప్పబడింది. కర్మ చేసే హక్కు మనకు ఉందంటే దానివల్ల వచ్చే ఫలితంలో కూడా మనకు అధికారం ఉంది. ఇది కూడా సరిగా అర్థం చేసుకోవాలి. మనకు కర్మను ఎన్నుకునే హక్కు ఉంది, కానీ దాని ఫలం ఇలాగే రావాలి అని నిర్దేశించే హక్కు లేదు. అంటే ఫలం పూర్తిగా మన చేతిలోనూ లేదు, అలాగని చెప్పి మన చేతిలో లేకుండానూ లేదు. అంటే కర్మఫలం రావడానికి కారణమయ్యే అనేక కారణాల్లో పురుష ప్రయత్నం కూడా ఒకటి. నీ ఆలోచనలను గమనించు, అవి నీ మాటలవుతాయి. నీ మాటలని గమనించు, అవి నీ చేతలవుతాయి. నీ చేతల్ని నువ్వు గమనించు, అవి నీ అలవాట్లు అవుతాయి. నీ అలవాట్లు గనక నువ్వు గమనిస్తే అవి నీ నడవడిక అవుతుంది. నీ నడవడికను గమనించు, అది నీ గమ్యం అవుతుంది. అంటే నీ గమ్యం నీ నడవడిక వల్ల, నీ నడవడిక నీ అలవాట్ల వల్ల, నీ అలవాటు నీ చేతల వల్ల, నీ చేతలు నీ మాటల వల్ల, నీ మాటలు నీ ఆలోచనల వల్ల ఏర్పడతాయి. అంటే నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. ఇంకా మాట్లాడితే నువ్వు ఆలోచించే తీరులో ఉన్నది.
అందువల్ల పురుష ప్రయత్నం చాలా ముఖ్యం. జీవస్వరూపము, కర్మయోగము, పురుష ప్రయత్నం అనే ఈ 3 అంశాలు మొదటి షట్కంలో చెప్పబడ్డాయి. ఇప్పుడు మనం రెండో షట్కంలోకి అడుగు పెట్టబోతున్నాం. అది 17 నుంచి 12 అధ్యాయాలతో కూడినది. ఇందులో కూడా 3 ముఖ్య అంశాలు ఉన్నాయి. అవి ఈశ్వర స్వరూపం, ఈశ్వర ధ్యానం, ఈశ్వర కృప. ఈశ్వర రూపం అన్నప్పుడు ప్రథమ షట్కంలో జీవస్వరూపం గురించి వస్తే ఈ షట్కంలో ఈశ్వర స్వరూపం గురించి వస్తుంది. ఈశ్వర స్వరూపం అంటే భగవంతుని యొక్క నిర్వచనం. ఇప్పుడు రాబోయే 6 అధ్యాయాల్లోనూ కృష్ణ పరమాత్మ భగవంతుని యొక్క నిర్వచనం అనేక విధాలుగా ఇస్తాడు. భగవంతుని స్వరూపము, భగవంతుని విధులు, భగవంతుని గొప్పదనం లాంటివి మొదటి 6 అధ్యాయాల్లో మీరు గమనించి ఉంటే ఈశ్వరుడు గురించి ఎక్కువగా రాలేదు అక్కడ. అంటే అసలు రాలేదని కాదు, జీవుని గురించి వచ్చినంత రాలేదు. ఇక్కడ మొదటి శ్లోకం నుంచే ఈశ్వర స్వరూపం గురించి వస్తుంది. జీవస్వరూపం గురించి చూసినప్పుడు దాన్ని 2 భాగాలుగా చూసాం. దేహము దేహి, శరీరం శరీరి, అనాత్మ ఆత్మ. అంటే అనాత్మ అయిన శరీరంలో ఆత్మ అనే శరీరి ఉంది అని చూసాం. జీవుడు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ అనాత్మ అని కూడా చూసాం. ఇక్కడ కూడా ఈశ్వర స్వరూపం గురించి చూసేటప్పుడు 2 భాగాలుగా దాన్ని చూస్తాం. ఈశ్వరుడు అన్నప్పుడు సగుణ బ్రహ్మ ప్లస్ నిర్గుణ బ్రహ్మ. రెండవది ఈశ్వర ధ్యానం. ప్రథమ షట్కంలో కర్మయోగ సాధన గురించి ప్రత్యేకించి చెప్తే మధ్యమ షట్కంలో ఉపాసన సాధన గురించి నొక్కి ఒక్కాణిస్తాడు కృష్ణ పరమాత్మ. ఉపాసన అంటే ఈశ్వర ధ్యానం. కర్మయోగం శరీర ప్రధానమైతే ఉపాసనా యోగం మనస్సు ప్రధానం. కర్మయోగంలో కాయిక కర్మలు చేస్తాము, పంచమహాయజ్ఞాలు చేస్తాము, సమాజానికి సేవ చేస్తాము. కానీ ఉపాసనా యోగానికి వచ్చేసరికి మాత్రం నెమ్మదిగా సమాజం నుంచి దూరం జరుగుతూ అంతర్ముఖులవుతాం. సగుణ ఈశ్వర ధ్యానం చేస్తాం. అంటే నెమ్మదిగా స్థూల పరికరం నుంచి సూక్ష్మ పరికరానికి ప్రయాణిస్తాం. మూడవది ఈశ్వర కృప. ప్రథమ షట్కంలో పురుష ప్రయత్నం గురించి నొక్కి వక్కాణిస్తే మధ్యమ షట్కంలో ఈశ్వర కృప గురించి చెప్తాడు కృష్ణ పరమాత్మ. అంటే ఒక విధంగా హెచ్చరిస్తున్నాడు. అంతా నీ చేతిలోనే ఉంది అని అనుకోకు అంటున్నాడు. మనం విధి చేతిలో కీలు బొమ్మలమని నిరాశపడిపోయి ఏమీ చేయడం అన్నది మానేస్తే అది తప్పే. అంతా నా చేతిలోనే ఉంది, నేనేదైనా సాధించగలను అని అతిగా నమ్మడము తప్పే. అలాగా అతిగా భావించే వ్యక్తికి అదను చూసుకుని ఎదురు దెబ్బలు తినిపిస్తాడు దేవుడు. అలా ఒకదాని వెంట ఇంకొకటి ఎదురు దెబ్బలు తగిలేసరికి ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోతాడు. అంటే అంతా నా చేతిలోనే ఉంది అనుకునే దశ నుంచి నా చేతిలో ఏమీ లేదు, నేను నిమిత్త మాత్రుణ్ణి అనుకునే దశకు వెళ్ళిపోతాడు. 2 మంచివి కావు. మన ఆత్మస్థైర్యము ఉండాలి, కానీ అది మితిమీరి ఉండకూడదు. ఈశ్వర కృపతోనే నేను సాధిస్తున్నాను అనుకోవడం సమతుల్యత. అందువల్లనే భగవద్గీత నేర్చుకునే ముందు కూడా మనం ధ్యాన శ్లోకాలతో మొదలు పెడతాం. భగవద్గీత బోధను మనం ప్రయత్నం చేసి వినగలిగినా చివరిదాకా వదలకుండా విని నేర్చుకోగలగాలి అంటే దానికి ఈశ్వర కృప కూడా ఎంతో అవసరం. అందువల్ల అనుగ్రహం గురించి కూడా నొక్కి వక్కాణిస్తాడు కృష్ణ పరమాత్మ. శరణాగతి, ప్రపత్తి, అనుగ్రహం, ఇది వరుస. ఈశ్వర స్వరూపం, ఈశ్వర ధ్యానం, ఈశ్వర కృప,
ఈ 3 అంశాలు ఈ మధ్యమ షట్కంలో వివరించబడతాయి. 7వ అధ్యాయం మొత్తం బోధను సంక్షిప్తంగా చెప్తే అద్భుతమైనటువంటి అధ్యాయం. చూడ్డానికి ఏదో చిన్న అధ్యాయంగా ఉన్నా అది సమగ్రమైనటువంటి బోధను చేసే శక్తివంతమైనటువంటి అధ్యాయం. ఇప్పుడు ఈ నేపథ్యంతో 7వ అధ్యాయంలోకి మనం అడుగు పెడదాం. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనా పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాససి తత్శృణు. ఈ 1 నుంచి 3 దాకా మొదటి 3 శ్లోకాలు ఉపోద్ఘాత శ్లోకాలు. వీటిలో ఈ అధ్యాయంలో అలాగే ఈ షట్కంలో చర్చించబోయే అంశాలను పరిచయం చేస్తాడు కృష్ణ పరమాత్మ. సమగ్రం మాం జ్ఞాససి, నా బోధను జాగ్రత్తగా వింటే నా గురించి సమగ్రంగా నువ్వు తెలుసుకుంటావు. నా గురించినటువంటి జ్ఞానం అంటే పరమాత్మ గురించినటువంటి జ్ఞానం. ఇక్కడ కృష్ణుడు కృష్ణ పరమాత్మ. అందువల్ల ఈ అధ్యాయము తక్కిన అధ్యాయాలు సరిగా వింటే ఈశ్వర స్వరూపం గురించినటువంటి జ్ఞానాన్ని పొందుతావు. ఈశ్వర రూపం 2 రూపాలు అని చూసాం, సగుణ రూపం, నిర్గుణ రూపం. అందువల్లనే సమగ్రం అని అన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ 2 స్వరూపాలను అపరాప్రకృతి, పరాప్రకృతి అని అంటారు. ముందు ముందు దాన్ని వర్ణిస్తాడు. అపరాప్రకృతి అంటే షార్ట్కట్లో ఏపీ అనుకుందాం, పరాప్రకృతి అన్నప్పుడు పీపీ. ఆ విధంగా అపరాప్రకృతి అంటే వ్యవహారిక స్థాయి. అందులో దేవుణ్ణి ఏకరూప భక్తితో కొలుస్తారు. అంటే రాముడిగానో కృష్ణుడిగానో కొలుస్తారు. నిజానికి చాలామంది భగవంతుడెవరు అని అడిగితే రాముడనో కృష్ణుడనో శివుడనో ఒక ఆకారంతో ఉన్న వ్యక్తిగా వర్ణిస్తారు. ధ్యాన శ్లోకాల్లో కూడా కృష్ణుడి యొక్క రూపం యొక్క వర్ణనను మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే ఒక సగుణ రూపంతో కొలుస్తామో అప్పుడే ఆ రూపానికి ఒక పుట్టినరోజు, ఒక స్వర్గారోహణ రోజు ఉంటాయి. దేశకాల పరిచ్ఛిన్నం ఉంటుంది. ఇది సగుణ రూపం. ఇది కాకుండా నిర్గుణ రూపం కూడా ఉన్నది. అది పరాప్రకృతి. అది పారమార్థిక స్థాయికి చెందినటువంటిది. అదృశ్యం, అగ్రాహ్యం, అవర్ణం, అనంతం. ఈ 2 నేర్చుకుంటేనే ఈశ్వర స్వరూప జ్ఞానం సమగ్రం అవుతుంది. కృష్ణ పరమాత్మ ఎలా చెప్పబోతున్నట్ట? అసంశయం, సంశయం రాకుండా నేర్పిస్తాను అని అంటున్నాడు. అంటే నిశ్చయ జ్ఞానాన్ని కలగజేస్తాడు. జ్ఞాససి, బోధిస్తాను. ఎలా బోధిస్తాట? అసంశయం, సంశయం రాకుండా బోధిస్తాను. దానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఏమిటవి అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి, పురుష ప్రయత్నం, ఈశ్వర అనుగ్రహం కోరాలి. మయ్యాసక్తమనాహ, అర్జున నన్ను తెలుసుకోవాలంటే తెలుసుకోవాలనే కోరిక నీకు ఉండాలి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఏ విషయం గురించి అయినా సరే దాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి లేకపోతే దాన్ని సరిగా పట్టుకోలేం. మనకు ఏది లక్ష్యం అయితే ఆ విషయం గురించి ఎక్కువగా తెలుసుకోవాలనే తపన మనకి ఉంటుంది. అందువల్ల భగవంతుణ్ణి లక్ష్యంగా పెట్టుకుంటే భగవంతుని గురించి తెలుసుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది. అందువల్ల నా గురించి అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం కలగచ్చు. ఇంతవరకు ఏమో మోక్షం పొందాలి, మోక్షమే నీ లక్ష్యంగా ఉండాలి అని అంటున్నాడు. ఇప్పుడేమో భగవంతుడు నీ లక్ష్యంగా ఉండాలి అని అంటున్నాడు. అంటే నా లక్ష్యం మోక్షమా భగవంతుడా? ఏదై ఉండాలి అన్నప్పుడు
రెండూ ఒకటే. ఆధ్యాత్మపరంగా చూస్తే లక్ష్యం మోక్షం అవుతుంది. అదే లక్ష్యాన్ని మతపరంగా చూస్తే భగవంతుడు అవుతుంది. ఎందుకు అలాగా అంటే, మోక్షం అంటే ఏమిటండి? శాంతి, భద్రత, ఆనందం. ప్రతి వాడికి ఈ మూడు కావాలి. భగవంతుడెవరు? ఆయనే ఈ మూడింటిని ఇవ్వగలడు. ఆయన అనంతం. భగవంతునికి దేశకాల వస్తు పరిమితులు లేవు. దేనికైనా సరే పరిమితి ఉంటే అది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేదు. ఒక కాలంలో వచ్చింది అంటే ఇంకో కాలంలో పోక తప్పదు. నక్షత్రాలు కూడా ఎప్పుడో ఒక రోజు నాశనం అవక తప్పదు. దానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టవచ్చుగాక, కానీ నాశనం తప్పదు. అందువల్ల భద్రత ఎక్కడ దొరుకుతుంది అంటే భగవంతుని దగ్గరే దొరుకుతుంది. అనంతం కాబట్టి, నిర్గుణం కాబట్టి మనం చూడలేం. కాబట్టి నిర్గుణ బ్రహ్మకు ఒక సగుణ ఆకారం ఇవ్వడం జరిగింది. రాముడు, కృష్ణుడు, దుర్గా అంటూ కొలుస్తాం. కానీ నిజానికి భగవంతుడు అనంతం. అనంతం అంటే శాశ్వతమైనటువంటి భద్రత, శాశ్వతమైనటువంటి శాంతి, శాశ్వతమైనటువంటి స్వేచ్ఛ, శాశ్వతమైనటువంటి ఆనందం. దాన్నే మోక్షం అని అంటారు. అందువల్ల మోక్షం అన్నా భగవంతుడన్నా ఒకటే. అందువల్ల మయి ఆసక్తమనాహ, నా మీద ఆసక్తి పెట్టుకో అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. భగవంతుణ్ణి అంతిమ లక్ష్యంగా ఎన్నుకొని ఆయన మీద అచంచల భక్తి చూపించాలి. మనకున్నటువంటి తక్కిన లక్ష్యాల మాట ఏమిటి అని మీరు అడగచ్చు. పిల్లలకు స్కూల్లో సీటు సంపాదించడం, అమ్మాయికి పెళ్లి చేయడం, మనవాళ్ళని చూడడం, వీటన్నింటి మాట ఏమిటి అంటే ఇవి అంతిమ లక్ష్యాలు కావు. ఇవి మధ్యలో వచ్చిపోయే లక్ష్యాలు. మనం ఒక రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటే మధ్యలో వచ్చే స్టేషన్లో దిగి కాఫీ తాగుతాం, కానీ అక్కడే ఉండిపోతామా? మళ్ళీ వెంటనే రైలు ఎక్కుతాం. మన అంతిమ లక్ష్యమైనటువంటి స్టేషన్ చేరేంత వరకు రైల్లో ప్రయాణం చేస్తూనే ఉంటాం. ఇది అంతే. ఒక లక్ష్యం తీరగానే అమ్మయ్యా అయ్యింది అని అనుకునే లోపల ఇంకో లక్ష్యం ముంచుకొస్తుంది. అమ్మాయి పెళ్లి చెయ్యగానే ఊపిరి తీసుకునే లోపల మనవడి సేవ మొదలైపోతుంది. ప్రయాణం ఏమీ ముగియలేదు. ఇది అంతులేని కథ. పూర్ణత్వం ఎప్పుడు కలుగుతుంది అంటే అంతిమ లక్ష్యం అయినటువంటి భగవంతుణ్ణి అర్థం చేసుకుంటేనే. యోగం యుంజన్, యోగం అంటే దానికి అవసరమైనటువంటి సాధన. యుంజన్ అంటే అవసరమైనటువంటి సాధనలను చేయాలి. కర్మయోగం, ఉపాసనాయోగం, శ్రవణం, సాధనలు. యోగం అంటే ఆ సాధనలన్నీ వస్తాయి. మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకుని ఆ స్థాయి నుంచి మనం సాధన మొదలుపెట్టాలి. అందరూ పిల్లలు ఒకే క్లాసులో చేరరు కదా. వారి స్థాయిని బట్టి ఆయా తరగతుల్లో చేరతారు. ఆధ్యాత్మిక సాధన కూడా అంతే. మనం ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయి నుంచి మొదలు పెట్టాలి. భగవంతుడే చూసుకుంటాడులే అని అనకూడదు. పురుష ప్రయత్నం చేయాలి. అంటే మనం చెయ్యాల్సినటువంటి పనిని మనం చెయ్యాలి. ఉదాహరణకి మనకి ఆకలి వేస్తూ ఉంటే మనం ప్రార్థన చేస్తే భగవంతుడు ఆహారం తీసుకురావచ్చు. తెచ్చిన ఆహారాన్ని నోటిలో కూడా పెట్టవచ్చు. కానీ దాన్ని నవిలి మింగడం మనమే చేయాలి కదా. కర్రతో దాన్ని ఏమి మన నోట్లోకి తొయ్యడు కదా భగవానుడు. అందువల్ల యోగం యుంజన్ అంటే పురుష ప్రయత్నం చెయ్యాలి. మదాశ్రయ, ఇది చాలా ముఖ్యమైనటువంటి పదం. మదాశ్రయ అంటే ఈశ్వర అనుగ్రహాన్ని కోరాలి. గర్వంతో ఉండకూడదు. అతిగా మనం గురించి మనం అనుకోకూడదు. భగవంతుని మీద ఎప్పుడూ కూడా సవాలు విసరకూడదు. మదాశ్రయ అంటే నా కృపను కోరు.
ఒక రైలు కొండ ఎక్కేటప్పుడు దానికి 2 ఇంజన్లు ఉంటాయి. పైకి లాగడానికి ముందు వైపు ఒక ఇంజన్ ఉంటే, పైకి తొయ్యడానికి వెనక వైపు ఇంకొక ఇంజన్ ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ని రాష్ట్రాల అభివృద్ధికి ఈ రోజుల్లో వాడుకుంటున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు కదా. అలాగే ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా అది కూడా కొండ ఎక్కడం లాంటిదే. గీతాబోధను విని మారిపోయాము అని మనం అనుకుంటాం, కానీ కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. ఏమీ మారలేదు అని అంటారు. అంటే వారు చెప్పిందే సత్యంగా తీసుకోవాలి. ఎందుకంటే మన బారిన పడ్డవాళ్ళు వారు. ఆధ్యాత్మిక ఎదుగుదల అన్నది మిల్లీమీటర్ చొప్పున అవుతుంది అంతే. అందువల్ల దానికి 2 ఇంజన్లు కావాలి. పురుష ప్రయత్నం అనే ఇంజను ముందు, ఆ తర్వాత ఈశ్వర అనుగ్రహం అనే ఇంజను వెనకాతల ఉండాలి. ఈ 2 ఉంటేనే మనం గమ్యాన్ని చేరతాం. మదాశ్రయ శరణాగతి అంటే అనన్యభక్తి. వీటిని ఇప్పుడు సూత్ర రూపంలో చెప్పాడు. ఒక్కొక్కటి ఒక్కొక్క టైం బాంబు లాంటిది. ఈ వాక్యాన్ని కూడా వాడుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ టైం బాంబు కాదు ఇది. ముందు ముందు ఒక్కొక్క పదాన్ని కృష్ణ పరమాత్మ విపులంగా చర్చిస్తాడు. కృష్ణ పరమాత్మ విధించినటువంటి 3 షరతులు భగవంతుణ్ణి అంతిమ లక్ష్యంగా పెట్టుకోవాలి, పురుష ప్రయత్నం చేయాలి, ఈశ్వరానుగ్రహం కోరాలి. ఈ 3 నియమాలు పాటిస్తే భగవంతుణ్ణి ఖచ్చితంగా తెలుసుకుని భగవంతుణ్ణి పొందుతారు. బ్రహ్మజ్ఞాన ఫలం అంటే ఏమిటండి? బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. బ్రహ్మజ్ఞానం పొందినటువంటి జ్ఞాని బ్రహ్మ అవుతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. దేవుడు నాకన్నా భిన్నంగా లేడు అని తెలుసుకుంటాడు. అది రహస్యం. ఆ విషయం ముందు ముందు తెలుసుకుంటాడు. యథా జ్ఞాససి తత్సృణు. అందువల్ల జాగ్రత్తగా విను అని చెప్పి, జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. ఆ ఉపోద్ఘాతం ఇంకా కొనసాగుతోంది. మొదటి శ్లోకంలో సమగ్ర జ్ఞానాన్ని పొందుతావు అని అన్నాడు. సమగ్ర జ్ఞానము అంటే సగుణ బ్రహ్మ రూపము, నిర్గుణ బ్రహ్మ రూపము అని చూసాం. ఈ శ్లోకంలో వాటికి సాంకేతిక పదాలను వాడుతున్నాడు కృష్ణ పరమాత్మ. సగుణ ఈశ్వర జ్ఞానాన్ని జ్ఞానమని, నిర్గుణ ఈశ్వర జ్ఞానాన్ని విజ్ఞానమని అని అంటున్నాడు. విజ్ఞానము అంటే మామూలుగా మనం వాడే విజ్ఞాన శాస్త్రం, సైన్స్ అని కాదు. విజ్ఞానం అంటే నిర్గుణ ఈశ్వర జ్ఞానం. అహం జ్ఞానం వక్ష్యామి. నేను నీకు సగుణ ఈశ్వర జ్ఞానాన్ని బోధిస్తాను. సవిజ్ఞానం నిర్గుణ ఈశ్వర జ్ఞానాన్ని కూడా బోధిస్తాను. సగుణ ఈశ్వర జ్ఞానంలో ఆ స్థాయిలో భగవంతుడికి భక్తుడికి మధ్య భేదం ఉంటుందండి. కానీ విశేషం ఏమిటి అంటే, నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందేసరికి భగవంతుడికి తనకి మధ్య భేదం లేదని తెలుసుకుంటాడు. ఆశ్చర్యపోతాడు. భగవంతుణ్ణి సగుణ రూపంలో కొలిస్తే ఖచ్చితంగా ద్వైతం ఉంటుందండి. ఎప్పుడైతే రూపం వస్తుందో అప్పుడే భేదం కూడా వస్తుంది. రూపం ఉన్నదానికి దేశ పరిమితి వస్తుంది. అందువల్ల నానాత్వం కూడా వస్తుంది. అందువల్లనే మనకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు. రాముడు, కృష్ణుడు, వినాయకుడు, శక్తి, శివుడు, సరస్వతి, అలా చెప్పుకుంటూ పోతే ఎందరో. రూపం వస్తే ఆ విధంగా నానాత్వం వస్తుంది. అందుకని దీన్ని నిమ్న స్థాయి సత్యం అని అంటారు, తక్కువ స్థాయి సత్యం. భగవంతుని యొక్క ఉన్నత స్థాయికి గనక మీరు వెళ్తే అక్కడ నామరూపాలు ఉండవు, గుణాలు కూడా ఉండవు,
ఉన్నది ఒక్కటే, నిర్గుణ బ్రహ్మ, అద్వైతం. కానీ అద్వైతం గురించి నేర్చుకోవడం మొదట్లో చాలా కష్టం. అందువల్ల మొదట సగుణ ఈశ్వరుడితో మొదలు పెడతారు. అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం అంటూ నీ పెదవులు, నీ మొహం, నీ కళ్ళు అన్నీ అందంగా ఉన్నాయి అని అంటూ దేవుణ్ణి స్తుతిస్తారు. అందువల్ల శాస్త్రం మొదటి మెట్టుగా సగుణ బ్రహ్మజ్ఞానాన్ని, రెండవ మెట్టుగా నిర్గుణ బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తుంది. అందువల్లనే కృష్ణ పరమాత్మ కూడా అర్జున, నీకు ద్వైత జ్ఞానం, అద్వైత జ్ఞానం రెండూ బోధిస్తాను అని అంటున్నాడు. ఇది అలా సముద్రం గురించినటువంటి జ్ఞానం లాంటిది. అలా సముద్రాలను వాటి నామరూపాల పరంగా చూస్తే అవి రెండు కూడా భిన్న వస్తువులు. వాటి పేర్లు వేరు, వాటి రూపాలు వేరు. ఒకటి చాలా చిన్నది, ఇంకొకటి చాలా విశాలమైనది. ఇది ద్వైతపరంగా చూడడం. ఇప్పుడు వాటికి ఆధారమైనటువంటి నీటిలోకి వెళితే ఇంత చిన్న అలలోనూ ఉన్నది నీరే, అంత పెద్ద సముద్రంలో ఉన్నది నీరే. నీటి పరంగా అలకు సముద్రానికి భేదమే లేదు. సగుణ జ్ఞానం భేద జ్ఞానం, నిర్గుణ జ్ఞానం అభేద జ్ఞానం. జ్ఞానం అన్నది ద్వైత జ్ఞానం, విజ్ఞానం అన్నది అద్వైత జ్ఞానం. నీకు రెండింటి గురించి చెప్తాను. అది కూడా ఎలా చెప్తాట? అశేషత వక్ష్యామి, సంపూర్ణంగా బోధిస్తాను. అంటే పూర్తిగా, సందేహం లేకుండా, నిశ్చయంగా, తార్కికంగా నమ్మకం ఏర్పడే విధంగా బోధిస్తాను. అంటే చాలా లోతుగా చెప్తాను. దాని ఫలం ఏమిటిట? యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. ఈ జ్ఞానం పొందితే ఇక తెలుసుకోవాల్సిందేమీ ఉండదు. నీ బుద్ధి పూర్తిగా తృప్తి చెందుతుంది. మనం సంసారాన్ని 3 స్థాయిల్లో ఏదో ఒక స్థాయిలో అనుభవిస్తూ ఉంటామండి. మొదటిది శారీరక స్థాయి. కొంతమంది సమస్యలు శారీరకంగా స్థాయిలోనే ఆగిపోతాయి. వారు ఎంతసేపు కూడా శారీరక ఆరోగ్యం గురించి, వృద్ధాప్యం గురించి, పొంచి ఉన్న మరణం గురించి మాట్లాడతారు. వేరే ఏ విషయం వారికి పట్టదు. అంటే స్థూల శరీరానికి చెందినటువంటి వారి సమస్య స్థూలంగా ఉంటుంది. మానసిక స్థాయి అంటే కొంతమందికి శారీరక అనారోగ్యం పెద్ద సమస్య కాదు. వారికి అన్నీ ఉంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, ఇళ్ళలు అన్ని సౌకర్యాలు అమరుస్తారు. కానీ వారితో మనస్సు విప్పి మాట్లాడేవారు ఉండరు. వారు కొంచెం ప్రేమ, కొంచెం ఆప్యాయత, జాలి, దయ, తోడు కోసం అల్లాడిపోతూ ఉంటారు. వీరు సంసారులే. ముందు రకం వారి సమస్య స్థూలంగా ఉంటే, వీరి సమస్య భావోద్వేగాలకు చెందినది. ఇక 3వ స్థాయి బుద్ధి స్థాయి. మరికొంతమంది వారి యొక్క సమస్య బుద్ధికి చెందినది. మన శాస్త్రజ్ఞులు ఈ తెగకి చెందిన వారవుతారు. వారి బుద్ధిలో అనేక ప్రశ్నలు తొలుస్తూ ఉంటాయి. ఈ సృష్టి ఏమిటి? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను ఎక్కడికి వెళతాను? ఈశ్వరుడెవరు? మరణానంతరం ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నల్లో కూరుకుపోతారు. భార్య కష్ట సుఖాలతో వారికి సంబంధం ఉండదు. భార్య కన్నీరు కారిస్తూ ఉంటే ఆ కన్నీరుని శాస్త్రపరంగా వివరిస్తారు. అంతే తప్ప ఆమె బాధ ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించరు. ఈ విధంగా సంసారాన్ని 3 స్థాయిల్లో వర్ణించవచ్చు. శారీరక స్థాయి, మానసిక స్థాయి, బుద్ధి స్థాయి. బుద్ధి స్థాయిలో మళ్ళీ 3 ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. జీవుడెవరు? జగత్తు ఏమిటి? ఈశ్వరుడెవరు? కస్త్వం కోహం కుత ఆయాతః. నా గురించి నేను వేసుకునే ప్రశ్నలు ఇవి. నేనెవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఎక్కడికి వెళ్తాను? ఇవన్నీ కూడా మన చిన్నతనంలో వేధించినటువంటి ప్రశ్నలు. పెద్దవారిని అడిగితే
వారు చెప్పలేక నోరు మూయిస్తారు. తర్వాత ఈ ప్రపంచంలో పరుగు పందెంలో పడిపోయి ఈ ప్రశ్నలు మర్చిపోతాం. కానీ ఇప్పుడు ఈ 3 ప్రశ్నలకు జవాబు చెప్పబోతున్నాను అని కృష్ణ పరమాత్మ ముందే చెప్తున్నాడు. జీవుడెవరు, జగత్తు ఏమిటి, ఈశ్వరుడెవరు? ఈ ప్రశ్నలకు జవాబులే కాదు, ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధం ఏమిటో కూడా చెప్తున్నాడు పరమాత్మ. కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి అని ముండకోపనిషత్తులో వస్తుంది. ముండకోపనిషత్తులో శిష్యుడు సౌనకుడు, గురువు అంగీరసుడు. అంగీరసుడిని శిష్యుడు అడుగుతాడు, ఏ ఒక్క విద్య నేర్చుకుంటే అన్ని విద్యలు నేర్చుకున్నట్టు అవుతుందో ఆ విద్యను బోధించు. అటువంటి విద్యను పరావిద్య అని అంటారు. పరావిద్య నేర్చుకుంటే బుద్ధిపరంగా కలిగే అన్ని సందేహాలు తీరుతాయి. ఏక విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. అదే కృష్ణ పరమాత్మ ఇక్కడ కూడా చెప్తున్నాడు. యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. దీన్ని తెలుసుకున్నప్పుడు తర్వాత జగత్తులో తెలుసుకోవాల్సింది ఇక ఏదీ మిగలదు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్నాం వేత్తి తత్వతః. ఈ శ్లోకంలో ఈ విద్య యొక్క స్తుతి చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. విద్య అంటే పరావిద్య అపరావిద్య రెండూను. ఈ జ్ఞానఫలాన్ని మన శాస్త్రంలో అనేక విధాలుగా చూస్తామన్న. ఇక్కడ కృష్ణ పరమాత్మ దాన్ని చాలా అరుదైనటువంటి విద్యగా స్తుతిస్తున్నాడు. మానవ నైజం ఎలాగుంటుంది అంటే చాలా అరుదైనటువంటి విషయం తనొక్కడే పొందాలి అని అనుకుంటాడు. దాన్ని తన ఇరుగు పొరుగు వారికే అబ్బురంగా చూపించాలి అనుకుంటాడు. దాన్ని పొందడానికి వారు కూడా శతవిధాల ప్రయత్నం చేసి విఫలమైతే మురిసిపోతాడు. అందువల్ల ఈ జ్ఞానం చాలా అరుదైనది అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ జ్ఞానం పొందాలంటే కొన్ని దశలను దాటి రావాలి సాధకుడు. అతనికి మోక్షేచ్ఛ, ఈశ్వర జ్ఞానేచ్ఛ, గురు శాస్త్ర ఉపదేశ ఇచ్ఛ కలగాలి. మోక్షేచ్ఛ అంటే మనిషికి 4 పురుషార్థాలను నియంత్రించింది శాస్త్రం. అవి ధర్మ, అర్థ, కామ మోక్షాలు. అర్థం అంటే ఐశ్వర్యం పొందడం, కామం అంటే కోరికలు తీర్చుకోవడం, ధర్మం అంటే పుణ్యం పొందడం, మోక్షం అంటే ఆంతర స్వేచ్ఛ. కానీ దురదృష్టవశాత్తు చాలామంది మనుషులు మొదటి 3 పురుషార్థాల వెంటనే పరుగులు తీస్తారు. అంటే వారికి ఎంతసేపు ధర్మ, అర్థ, కామాలే కావాలి. కానీ మోక్షం మీద ఇచ్ఛ కలగదు. ఇవి తీరాక మోక్షానికి వెళదాంలే అని అనుకుంటారు. కానీ అవి తీరాక వెళ్ళాలి అంటే సముద్రంలో అలలు తగ్గాక అప్పుడు సముద్రంలో స్నానం చేద్దాం అనుకున్నట్టు ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రమే మోక్షం మీద ఇచ్ఛ ఏర్పడుతుంది. రెండవది ఈశ్వర జ్ఞానేచ్ఛ. మోక్షం మీద ఇచ్ఛ ఏర్పడిన ఆ కొంతమందిలో కూడా ఈశ్వర జ్ఞానేచ్ఛ కలగదు. ఈశ్వర జ్ఞానాత్యేవ మోక్షం. ఈశ్వర జ్ఞానం పొందితేనే మోక్షం కలుగుతుంది అని వారికి తెలియదు. అందువల్ల వారు అనేక మార్గాలు ప్రయత్నిస్తారు, కానీ ఈశ్వర జ్ఞానం పొందడానికి ప్రయత్నించరు. మూడవది గురు శాస్త్ర ఉపదేశ ఇచ్ఛ. ఈశ్వర జ్ఞానం పొందాలని తెలిసినా అది ఎలా పొందాలో చాలామందికి తెలియదు. ఎలా పొందాలో కృష్ణ పరమాత్మే చెప్పాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అంటూ గురువు దగ్గరకు సమిధలు తీసుకుని వెళ్ళి ప్రశ్నలు వేసి సేవలు చేసి శ్రవణం ద్వారా గురువు నుంచి శాస్త్రాన్ని నేర్చుకోవాలి. ఇలా గురువు దగ్గరకు వచ్చి ఈశ్వర జ్ఞానం పొందేవారు ఇంకా అరుదుగా ఉంటారు.
అంటే అంత పెద్ద సమూహంలో కొద్ది మందికి మాత్రమే మోక్ష ఇచ్ఛ కలుగుతుంది. వారిలో ఇంకా కొద్ది మందికే ఈశ్వర జ్ఞానేచ్ఛ కలుగుతుంది. మళ్ళీ వారిలో కొద్ది మందికి గురువు ద్వారా జ్ఞానం పొందాలని తెలుస్తుంది. ఆ కొద్ది మందిలో ఆ వచ్చి నేర్చుకుంటున్న వారిలో కూడా ఇంకా సమస్య పూర్తి అవ్వలేదు. గురువు దగ్గర శ్రవణం చేసినా అందులో కొంతమందికి మాత్రమే, అందరికీ పూర్తిగా అర్థం కాదు, కొంతమందికే అర్థం అవుతుంది. అందువల్ల జ్ఞానం పొందడానికి వచ్చిన వారే చాలా అరుదైతే ఆ జ్ఞాన ఫలం పొందేవారు ఇంకా చాలా అరుదుగా ఉంటారు. మనుష్యానాం సహస్రేషు, వేలాది మనుషులు ఉన్నారు. వారిలో కశ్చిత్ యతతి, కేవలం కొందరు మాత్రమే సరి అయినటువంటి మార్గంలో కృషి చేస్తారు. సరి అయిన మార్గం అంటే ఏమిటి? గురు శాస్త్ర ఉపదేశ శ్రవణం. సరి అయిన మార్గంలో దీనిలో ప్రయాణం చేస్తారు. ఎందుకు? సిద్ధయే, అంతర స్వేచ్ఛ, అంతర భద్రత కోసం చేస్తారు. అభద్రతాభావం కేవలం నీ మనస్సులో ఉంది, అది నీ అజ్ఞానం వల్ల ఏర్పడింది అని చెప్తుంది శాస్త్రం. బాహ్య వస్తువులు అశాశ్వతం కాబట్టి అవి శాశ్వతమైనటువంటి భద్రతనివ్వలేవు. అసలు భద్రత బయట వస్తువుల్లో లేదు, నీలోనే ఉంది. నిజానికి భద్రత అన్నది సమస్య కాదు, అది నీ మనస్సు సృష్టించినటువంటి భావన. ఏ భావన అన్నా పోవాలి అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఒక్కటే మార్గం. జ్ఞానం వల్ల అభద్రతా భావన నుంచి ముక్తి కలుగుతుంది. అలా ముక్తి కలగడమే సిద్ధి. దీనికోసం చాలా తక్కువ మంది ప్రయత్నిస్తారు. సిద్ధానామపి, సిద్ధానాం అంటే ఆ సాధకానాం అంటే సాధకుల్లో కూడా, యతత అంటే సరి అయిన మార్గంలో ప్రయత్నిస్తున్న వారిలో కూడా, కశ్చిత్ మాం వేత్తి, కొందరు మాత్రమే నా జ్ఞానాన్ని పొందుతారు. నా జ్ఞానము అంటే ఈశ్వర జ్ఞానం. తత్వత, తత్వజ్ఞానాన్ని పొందుతారు అంటే సగుణ నిర్గుణ ఈశ్వర జ్ఞానాన్ని పొందుతారు. వేలాది మనుష్యుల్లో కొందరు మాత్రమే సరైన మార్గంలో కృషి చేస్తారు. స్వేచ్ఛ భద్రత తమలో ఉన్నాయని శాస్త్రం చెప్తే వింటారు. కానీ సాధకుల్లో కూడా కొందరు మాత్రమే దాన్ని సరిగా అర్థం చేసుకుని సంపూర్ణ ఈశ్వర తత్వాన్ని పొందుతారు. దీన్ని బట్టి ఈ జ్ఞానం ఎంత గొప్పదో తెలుస్తోంది. అలా ఈ జ్ఞానాన్ని స్తుతించాక అసలు విషయంలోకి అడుగు పెట్టబోతున్నాడు కృష్ణ పరమాత్మ. తర్వాత రాబోయే శ్లోకాల్లో అతి ముఖ్యమైనటువంటి అంశమైన ఈశ్వర స్వరూపం గురించి చర్చించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. దానిని వచ్చే తరగతుల్లో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.